హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ సోయా బుర్జీ అండి. పొరటా అని కూడా అనొచ్చు. చాలా బాగుంటుందండి. నేను 150 గ్రామ్స్ సోయా తీసుకున్నాను. ఉల్లిపాయలు మీడియం సైజు ఒక 3 తీసుకున్నాను. టమాటాలు ఒక 3 తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలు ఒక 3 తీసుకున్నాను. కొత్తిమీర కొంచెం. మసాలాలండి: ధనియా పౌడరు 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, కసూరి మేతి 1/2 స్పూను, అల్లం పేస్ట్ స్పూను, ఒక 5 మిరియాలు, ఒక 5 లవంగాలు, బిర్యానీ ఆకు ఒక 2 తీసుకున్నానండి. తగినంత సాల్టు, పసుపు, కారం. ఇప్పుడు వేడి నీళ్ళు ఉడకబెట్టుకున్నానండి. ఫస్ట్ నీళ్ళు వేడి చేసుకోవాలి. తర్వాత మరిగిన తర్వాత ఈ సోయా వేసేసుకొని ఇట్లా ఉడకబెట్టుకోవాలండి. ఊరికే మెత్తగా అయిపోతాయి అవి. ఒక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఈ జల్లే పళ్ళెం తీసుకుని దాంట్లో మంచిగా ఉడకట్టేసుకున్నాను. ఇలా ఉడకట్టుకొని దానిపైన చల్లనీళ్ళు పోసుకోవాలండి. పోసుకొని మొత్తం మంచిగా పిండేసుకోవాలి. ఇట్లా వాటర్ లేకుండా ఒక గిన్నెలోకి పిండేసుకొని ఇలా పిండేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఇలా మెత్తగా ఇట్లా ఉడకాలండి. అట్లా చూసుకోండి. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టేసుకోవాలి. ఇట్లా మరి మెత్తగా కాదు, ఇలా పలుకుగా ఉండాలి. ఆయిల్ వేసుకున్నానండి. ఒక 3-4 స్పూన్లు వేసుకోవచ్చు. జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క 1 ఇంచు వేసుకోండి. మిరియాలు, లవంగా వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకోవాలి. అవి మంచిగా మగ్గబెట్టుకోవాలండి. బాగా మగ్గబెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. కొంచెం పిల్లలు తినరు అనుకుంటే కొంచెం 2 తగ్గించుకోండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా బ్రౌనీ వచ్చే వరకు మంచిగా వేపుకోవాలండి. ఇలా ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా చిన్న పీసెస్ కట్ చేసుకోండి. మంచిగా తొందరగా మగ్గిపోద్ది. ఇలా కలుపుకొని ఇప్పుడు పసుపు ఒక 1/2 స్పూను, కారం తగినంత, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కదా దానికి తగినంత కారం వేసుకోవాలి. సాల్ట్ తగినంత వేసుకోవాలి. ఇంకా సోయా ఉడకబెట్టుకుంటాం కదండి, దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్ వేసుకోండి. కొంచెం పడుతుంది సోయా కన్నట్టు. పసుపు, ఉప్పు, కారం వేసాం కదా. ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని అట్లానే నెమ్మదిగా మగ్గబెట్టుకోవాలండి. ఇలా నూనె మంచిగా తేరింది కదా. ఇప్పుడు సోయా వేసేసుకోవాలి, కలుపుకోవాలి. ఎగ్ పుల్టలానేనండి. ఇట్లా కలిపేసుకోవాలి మంచిగా. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ స్పైసీగా వేసుకోవచ్చు అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. గరం మసాలా ఏంటి, ధనియాలు వద్దు అనుకుంటే ఇలా. ఇప్పుడు కసూరి మేతి మంచిగా అట్లా చేసుకొని వేసేసుకోవాలి. ఒక 1/2 స్పూనేనండి కసూరి మేతి. కొత్తిమీర వేసేసుకోవాలి. అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి సోయా బుర్జీ. నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి ప్లీజ్ అండి. థ్యాంక్స్ అండి.